ఈరోజు శుభమంగళవారం. ఈరోజు నాగపంచమి, గరుడ పంచమి, మంగళగౌరి వ్రతం. ఈరోజు శ్రావణ మాసంలో ఈ పంచమి చాలా శక్తివంతమైన పంచమి. అమ్మవారు నాగేంద్రుడిది. మరి మా ఇంటి విలవేల్పు కూడా నాగేంద్రుడు. మా పెద్ద అబ్బాయి పేరు సుత ఆ నాగేంద్రుడి పేరు కలిసేటట్టే మేము పెట్టుకున్నాం. మరి మా అమ్మాయి సుత ఆ పుట్టకాడనే వెంటక తీసినాను. అందుకు నాగేంద్రుడు మాకు చాలా ఆ నాగేంద్రుడు అని అంటేనే నాకు ఒళ్ళంతా ఇదవుతుంది. ఆయన అంత ఇష్టం నాకు నాగేంద్రుడు. ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సుత అక్కడ పుట్టకు పాలు పోసేటోళ్ళం. వరంగల్లో ఉరుసుల నాగేంద్రుడు అక్కడ వెలసిండు. అటు తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడ గన్పూర్లో ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పెద్ద పుట్ట అక్కడ పోసేదాన్ని ప్రతి సంవత్సరము. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా కూడా నా మనసులో ఆ నాగేంద్రుడు ఎప్పుడూ ఉంటాడు. నేను రోజు నీళ్ళు పాలు అభిషేకం అయితే చేసుకుంటా. నా శక్తిగా ఏదో తోసినంత ఉడత భక్తితో అంతే నేను చేసుకునే పూజ. మరి ఆ నాగేంద్రుని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి. పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలి అని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈరోజు నాగపంచమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మరి అమ్మ దీవెనలు ఉండాలి అని నేను ఎప్పుడు కోరుకుంటా. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు అందాలి ప్రతి ఒక్కరికి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరు. నాలుగు దిక్కుల దిక్కే నీవని మొక్కే నాగమ్మ, నీ చల్లని పడగల దీవెనలియమ్మ. నాలుగు దిక్కుల దిక్కే నీవని మొక్కే నాగమ్మ, నీ బంగారి కాంతుల చల్లని పడగల దీవెనలియమ్మ. అమ్మ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే మరి ఆనందంగా ఉంటారు. మరి ఆ నాగేంద్రుని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి. నాగపంచమి ఈరోజు శుభాకాంక్షలు. నిర్మల ఆమచ్చ.